నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ మరొక్కసారి భాను సప్తమి. శుక్లపక్షంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం సేమ్ టాపిక్, మళ్ళీ బహుళ పక్షంలో కూడా వస్తుంది. మరి అప్పుడే చూసేయచ్చు కదా వీడియో అంటే. కాదు, ఈసారి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏమిటి సార్ అది? ఏంటి ఆ స్పెషాలిటీ? మీరే చెప్పండి. కృత్తిక నక్షత్రం యోగాలు మారుతూ ఉంటాయి కదా. అంటే కంపల్సరీ మనం అంటే ముహూర్తం చూసుకునేటప్పుడు యోగం కరణం కూడా చూసుకుంటాం. ఆ యోగం త్రిపుష్కర యోగం. త్రిపుష్కర యోగంతో వస్తున్నటువంటి రోజు డెఫినెట్ గా ఆ శుక్లపక్షానికి ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో కొంత బహుళ పక్షానికి తగ్గుతుంది అనేది వింటూనే ఉంటాం కదా. ఎందుకంటే చంద్రుడు అంత బలంగా ఉండడు కాబట్టి. కానీ త్రిపుష్కర యోగం ఉంది అని అంటే డెఫినెట్ గా ఆ డేకి ఒక పవర్ ఉంటుంది. మరి ఎట్లా వినియోగించుకోవాలి రోజు? చాలా అద్భుతంగా. అంటే మనకి నక్షత్రం కూడా సూర్య నక్షత్రమే. ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఏముంది? 2+5. 2+5 7. మన సప్తమి తిథి వస్తేనే భాను సప్తమిగా చేసుకుంటే సంఖ్యాశాస్త్ర పరంగా అలా అంటున్నారా? మనకి 7ను కూడా సూచిస్తుంది కదా. అంటే ఒక యోగం కాదు, యోగాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే మనం వెతికి చూస్తే అంటే మన హిందూ ధర్మశాస్త్రంలోని నక్షత్రాలకి, వారాలకి, తిథులకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కలయిక, కాంబినేషన్ అద్భుతమైనటువంటి శక్తిని ఉద్భవింప చేస్తుంది. దానిని ఒడిసి పట్టుకోవడం కోసం మనం ఏం చేయాలి? అందుకని ఈరోజు సంకల్పం చేసుకుని అంటే అసలు ఈ దీక్షలకే, మనకి దీక్షలు తెలుసు కదా, ఎన్ని దీక్షలు ఉన్నాయి? చాలానే ఉన్నాయి కదా. అయ్యప్ప, భవాని, సాయి, సూర్య, ఇలా చాలా రకాల దీక్షలు ఉన్నాయి కదా. సూర్య దీక్ష కూడా ఉందా? అసలు దీక్షలకి ప్రారంభమే సూర్య దీక్ష. మరి ఎవరికి తెలియదు. ఎలా ఉంటుంది దీక్ష? ఇప్పుడు మనం మాలధారణ ఎలా అయితే చేస్తామో నియమాలతో 48 days. 48 సంఖ్యకి ఒక ప్రాధాన్యత ఉంది. 41 రోజు కాదు, 48 రోజులు. అంటే నాకు ఇది ఎందుకు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నానంటే 48 ఇటుకలతో యజ్ఞగుండం, హోమగుండాన్ని వేస్తాం. అది బృహస్పతి హోమగుండం. కంపల్సరీ 48 ఇటుకలే ఉండాలి. మళ్ళీ అంటే 4, 8, 12 3 అక్కడ గురుడిని చూసిస్తుంది. ఈ 48 మండలం అంటే 48 రోజులు. దీన్ని దీక్షగానే చెయ్యాలి. అంటే అలాగా 48 రోజులు చెయ్యగలిగితే ఓకే. లేదంటే మనం మామూలుగా దీన్ని 7 రోజులు, 7 వారాలుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మొట్టమొదటిసారిగా ఎవరు చేశారు అంటే మనం చాలా చెప్తూ ఉంటాం, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి. ఈ పూజ అప్పుడు అంటే పార్వతీదేవి గారు ఏమీ తెలియనట్టు శివుడిని అడగడం, శివుడు మనకి నైమిషారణ్యంలో దీని గురించి చెప్పడం, ఇలా జరుగుతుంటుంది. ఇది కలియుగంలో జరిగినటువంటి మొట్టమొదటి దీక్షాధారణ. 12 సంవత్సరాల పాటు దీక్ష చేయడం జరిగింది. అంటే జీవితంలో ఏదన్నారు? ఒక పుష్కరం. అంటే ఆయన సంకల్పం ఎలా పెట్టుకుని, అంటే కోరిక అంత బలమైంది. ఎవరు మన కలియుగానికి దైవం వెంకటేశ్వర స్వామి. అంటే వైకుంఠంలో అమ్మవారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత సంపద పోయింది, అమ్మవారు లేదు, ప్రశాంతత లేదు. ఆ స్థితిలో మనం భూమి మీద సంచరిస్తున్న సమయంలో ఒక చెట్టు కింద విశ్రమిస్తే పుట్టపోసేయటం, పాలు, గోమాత వెళ్ళి పాలు ఇవ్వటం, అందులోంచి బయటకు వచ్చిన తర్వాత యజ్ఞవల్క మహర్షి దగ్గరికి వెళ్ళి వేడుకోగా, నువ్వు ఇలా చేయి, నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి అమ్మవారు మళ్ళీ నీ చెంతకు రావాలి, నీకు ఆ మానసిక ప్రశాంతత రావాలి అంటే అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన అక్కడ తిరుచానూరులో ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గరే
స్వహస్తాలతో ఒక విగ్రహాన్ని సూర్యశిల్పంగా చెక్కి ఆయన చేతులతో ప్రతిష్ఠించి 12 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి సరస్సులో స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి అందులో విరిచినటువంటి పద్మాలను తీసుకొచ్చి స్వామివారి పాదాల చెంత పెట్టి పూజించడం వల్ల ఆయనకి ఏమొచ్చింది? సకల సంపదలు పద్మమే, పద్మావతినే పరిణయం ఆడే స్థితికి వచ్చారు. మళ్ళీ లక్ష్మి తన చెంతకు వచ్చేసి అంటే సూర్యుని ఆరాధిస్తే లక్ష్మి, ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ కూడా వస్తాయి. ఎలా మరి రేపటి రోజున ఇలాగా ఇది అసలు 2 ఏళ్లుగా నిర్విరామంగా చెప్తూనే ఉన్నారు, ఆచరిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు, చక్కగా ఆచరించుకుంటున్నారు. అయినప్పటికీ ఒక్కసారి ఐశ్వర్యం కోసం ప్రత్యేకంగా కావాలి, ఐశ్వర్యం కోసం స్వామిని ఎలా ఆరాధించాలి? అంటే మనం అందరం కూడా భౌతికంగా కనిపించేటువంటి ఐశ్వర్యం, బంగారము, వెండి, బంగ్లాలు, కార్లు, అదే కావాలండి, అవన్నీ కావాలి. అవన్నీ కావాలమ్మా, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడా. ఆయన మంచి ఆస్ట్రాలజర్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగే ప్రస్తావన వచ్చింది, ఆదివారం గురించి ప్రస్తావన వచ్చింది. ఎవరు చెప్పారు ఆదివారం మాంసం తినొద్దని? అసలు మాంసం తినొద్దని తప్పని ఎవరు చెప్పారు అన్నారు. అంటే చెప్పా, శాస్త్రం చెప్తుంది కదా, కనీసం భానువారం అందులో నువ్వు ఏ వృత్తిలో ఉండు, ఏం చెయ్యి, కనీసం ఆ ఆదివారం తినకుండా ఉండు. మధు మాంసం మైథునం స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజంతి దిన్న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చది అని చెప్పేసాను. నేను ఇలా మాట్లాడి సుమారు ఒక 3 ఏళ్ళైంది. తిరిగి చూస్తే ఆయనకు ఉన్నటువంటి కీర్తి మొత్తం అధపాతాళానికి పడిపోయింది. ఇదివరకు కీర్తిని గడించినటువంటి, ఇదివరకు మంచి కీర్తి ప్రతిష్టలతో ఉన్నటువంటి వ్యక్తి, నేను మద్యం తాగుతాను, మాంసం తింటాను, నేను చేస్తాను అంటే మనం ప్రాక్టికల్గానే మాట్లాడుకున్నాను. నేను ఆయనతో మాట్లాడాను. ఎవరు చెప్పారు నీకు, ఏ శాస్త్రంలో ఉంది అన్నారు. ఇంకా నేను మాట్లాడటం ఎందుకులే, మీ విజ్ఞానానికి వదిలేస్తున్నానని చెప్పేసి నువ్వు సైలెంట్ అయిపోయా. అంటే వేరే వాళ్ళ ఎవరో తీసుకెళ్తే కూడా వెళ్ళాను మాట చూడటానికి. ఆయన మన ఫాలో అవరు, నేను ఈయన ఫాలో అవుతాను, ఇలా సండేస్ చేస్తున్నాను. ఎవరు చెప్పాడు సండేస్ చేయమని? ఏమక్కల శుభ్రంగా తినాను. అంటే ఇది సూర్య ఆరాధన అనేది మనకి ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలని, పేరు ప్రఖ్యాతలని, అసలు ముందు ఫస్ట్ మానసిక పరిపక్వత, జ్ఞానము, ఇవి 2 ఇచ్చేస్తుంది. అది ఇచ్చిన తర్వాత డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, పేరు ప్రఖ్యాతలు ఎలా పెంచుకోవాలి మనకే తెలుస్తుంది. దీనికి దీక్ష ఎలా చేయాలి? మనం అంటే తోరణం కట్టుకోవడం, కంకణంగా కట్టుకుంటాం కదా, ఒక తాడు తెల్లటి దారానికి పసుపు రాసి పోగులు, 3 పోగులు కానీ 5 పోగులు కానీ మనం పసుపు రాసి 9 ముడులు వేసుకుని దాన్ని దీక్షాధార కంకణం కింద కట్టుకోవాలి. కంకణ ధారణ చేసి సూర్యోదయాన్ని పూర్వమే నిద్ర లేచి, అంటే ఈ సప్తమి, భాను సప్తమి, ఇది మనకి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి సప్తమి, భాను సప్తమి. కాబట్టి అంటే మనకి నక్షత్రాలు కలయిక ఉంది. కానీ కలయిక ఆ సమయం నుంచి మనకి యోగం ఉంటుంది కాబట్టి ఇది సింహరాశిలో రవి సంచారం జరుగుతున్నటువంటి సమయం కూడా. ఇక్కడ మనం ప్రధానంగా సంకల్పం చెప్పుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ స్థిత్యర్థం, మన సంకల్ప స్థిత్యర్థం, సూర్యలోకం గచ్చతి. అంటే సూర్యలోకం అంటే అక్కడ అన్నీ ఉన్నాయి. బంగారం, హిరణ్య గర్భుడు అయిన హిరణ్యాన్ని కలిగి ఉన్నాడు. సమంతకమణి, బంగారాన్ని, బారువులు బంగారాన్ని పెట్టేటువంటి సమంతకమణిని వరం ఇచ్చింది ఆయనే. అక్షయ పాత్ర, తరగని సౌభాగ్యాన్ని ఇచ్చింది ఆయనే. ఇంతకన్నా ఇంకేమైనా ఉన్నాయో విలువైన వస్తువు ఇవ్వాలి, ఇస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి మేము దీక్షగా 7 రోజులు అనుకుంటే ఆదివారం నుంచి ఆదివారం వరకు 7 రోజులుగా దీక్షగా తీసుకుని పసుపు వస్త్రాలను ధరించి, లేవు అర్జెంటుగా మనం చేయలేము, కనీసం ఒక టవలు, పసుపు టవల్ లేదు, అవి కూడా లేదు, మనం చేతికి కట్టుకున్న తాడు ఏదైతే పసుపు తాడు ఉంది కదా సరిపోతుంది. సూర్యోదయం పూర్వమే నిద్ర లేవాలి, భూసైనం, ఒంటిపూట భోజనం, మనకి ఆయనకి నివేదనగా వీలైతే రోజుకొక ప్రసాదం, పాలు, పరమాన్నం, గోధుమ రవ్వతో ప్రసాదం, ఇలా ఆయనకి నివేదన చేస్తూ, ఇవి కూడా లేదు, చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా సరిపోతుంది. అర్ఘ్యప్రదానం అనేది కంపల్సరీ. అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి ఆయన మనకి సూర్యోదయం చేస్తాం, అర్ఘ్యం ఇస్తాం. అలాగే మనం ఏదైనా ఆహారం భుజించేటప్పుడు కూడా అర్ఘ్యప్రదానం, చేతిలోను 3 సార్లు జలాన్ని, సన్నో దేవీరభీష్ట ఆపో భవంతు పీతయే సన్నో రవి స్రవంతునః, ఆచమనం 3 సార్లు. మంత్రం రాదు. ఆచమం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ. లోపల ఉన్నటువంటి సూర్యుడు చిచ్చక్తి కేశవుడు, మాధవుడు నారాయణ రూపంలో ఉన్నాడు. ఆయనకి అర్ఘ్యం ఇస్తున్నాం.
అక్కడ ఉన్నటువంటి స్వామికి ఇలా ఇచ్చాము, ఇక్కడున్న స్వామికి ఇలా ఇస్తాం. అది ఆచమనం చేసుకుని ఆహారాన్ని యజ్ఞకుండంలో వేస్తున్నటువంటి సమిధలుగా హవిస్సుగా తీసుకుని అగ్నేయ స్వాహ సూర్యాయ స్వాహ మనం స్వాహాకారం చెప్తూ 5 సార్లు తీసుకుని ఆహారాన్ని భుజించాలి. ఒంటిపూట భోజనం, భూశయనం, అలాగే సాయంత్రం కూడా సంధ్యావందనం. అంటే మనం ఏ పదార్థాన్ని భుజిస్తున్నా అప్పుడు కంపల్సరీ ఆచమనం చేయడం అనేది తింటే మంచిది. ఆయనకి మనం అర్ఘ్యం ఇస్తున్నట్టు అనమాట. స్తోత్రాలు చదువుకోవాలంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవచ్చు, సూర్యాష్టకాన్ని చదువుకోవచ్చు, సూర్య అష్టాక్షరి మహామంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల 108 సార్లు పారాయణం. ఆ అష్టాక్షరం ఒక్కసారి. ఓం సూర్యనారాయణాయ, ఓం సూర్యనారాయణాయ, ఓం సూర్యనారాయణాయ. అద్భుతం. సూర్యాష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం ద్వారా మన జీవితంలో అష్టమం ఆయుష్టానం, చీకటి, అకల్ట్ సైన్స్, మనకు తెలియని నిగూఢ రహస్యాలు, వీటిలన్నింటినీ కూడా మనకు అనుకూలంగా మారుస్తుంది. ప్రారంభ కర్మల్ని కూడా ఈ మంత్రం దగ్ధం చేస్తుంది. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఈ రోజును వినియోగించుకోవాలి. డెఫినెట్ గా ఇంత నోరు కొట్టుకుని చెప్పటం దేనికి అంటే బాగుపడాలి జీవితాలు అని చెప్పి. ఎందుకు ఎలా బాగుపడతాయి? ప్రకృతి అందించినటువంటి పవర్ఫుల్ డేస్ లో చేస్తే ఇంకాస్త త్వరితగతిన పని అయ్యేటటువంటి పరిస్థితి 100%. అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి అలైన్మెంట్ ఒక ఉంది, కోణానికి వచ్చింది. మనకి గ్రహాలన్నీ కూడా ఒకసారి గ్రహమాలిక ఎలా అయితే వస్తాయో ఇక్కడ ప్రకృతి కూడా మనకి సహకరించడానికి అనుకూలంగా ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దేశము, ధర్మము కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అస్ట్రాలజికల్ గా మనం ఒకసారి చూసుకుంటే నిజంగానే గ్రహమాలిక కూడా ఉంది. రేపు 25th నైట్ వరకు కూడా ఉంది కాబట్టి చక్కగా 8 గ్రహాలు ఒక ఆర్డర్ లో ఉన్నాయి. మొన్న గ్రహ సంపుటి జరిగింది. 22 డిగ్రీల్లో ఒకేసారి గురుడు, కుజుడు, శని 3 గ్రహాలు రావడంతో అంటే ఇవన్నీ కూడా విపత్తులు, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ వాటిలన్నిటినీ మన మీద ఆ ప్రభావం లేకుండా, ఎందుకంటే వాటి ప్రభావం, వాటి రేడియేషన్, ఇది ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ మన మనస్సుల మీద, శరీరాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వీటిలన్నిటికీ నాయకుడు సూర్యనారాయణమూర్తి. ఆయన్ని మనం అనుసంధానం చేసుకుంటే మీకు ఎక్కడ కూడా వేదాల్లో, పురాణాల్లో, అన్ని వేదాలలో కూడా మీకు ప్రస్థానం, సూర్య ప్రస్థానం చాలా విరివిగా ఉంటుంది. ఎలా ఆచరించాలి, ఏం చెయ్యాలనేది. ఒక్కొక్క మంత్రం, శ్రీ హిరణ్య గర్భాయ నమః, ఆ మంత్రాన్ని అనుష్ఠానం, ఖగోల్కాదిత్యాయ నమః, అంటే ఇది వేదం చెప్పినటువంటి మంత్రాలు. సూర్యుడి గురించి వేదం ఇచ్చినటువంటి వేద వాంగ్మయం, అంటే వేదాలే ఆయన, వేదం ఆయనలోంచి వచ్చింది కాబట్టి ఆయన అనుసరిస్తూ ఈ విధి విధానాలని పాటిస్తూ ఇంకొక పని కూడా చేయాలి. ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను సూర్యుని ఆరాధిస్తే అభ్యున్నతిని పొందానుగా, మరి దాచేసుకుంటే బరువు పెరిగిపోతాం, వచ్చేస్తుంది. ఈ 4 ఏళ్ళుగా పెరిగింది ఏది లేదు, పెరగలేదు, ఇంచు కూడా డిఫరెన్స్ లేదు. అందుకని ఏంటంటే కంపల్సరీ మన వంతుగా ఆదివారం మద్యం మాంసం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు అని 10 మందికి చెప్పాలి. సూర్య ఆరాధన చెప్పాలి. సూర్యోదయానికి ఎవరింటికి వెళ్ళాను అనుకోమా, నేను ఫస్ట్ ముందు బెడ్రూములు చూస్తాను, వాళ్ళు మనుషులు కలపడతారు. అంటే ఇంకా నిద్రపోతున్నారో దున్నపోతులాగా లేపుతాను, కూర్చోబెట్టి చెప్తాను. అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం నేర్పాలి ఫస్ట్. అవి నేర్పిన తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటే సూర్య నమస్కారాలు, నమస్కార ప్రియో భాస్కర కదా, మనం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకునే సమయం లేదు, వెళ్ళలేము. విష్ణుమూర్తికి తులసి దళాలతో అలంకారం చేయలేము, అర్చన చేయలేము. నమస్కారం చేయగలంగా, చేతులు జోడించి సూర్య నమస్కారాలు 12, మిత్రాయ నమః, రవియ నమః, సూర్యాయ నమః, ఖగాయ నమః, ఇవి చేస్తూ ఆ పోస్చర్లలో ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది కదా. సూర్య నమస్కారాలు పిల్లలకి నేర్పించండి, వాళ్ళ జీవితాల్లో అభ్యున్నతి అద్భుతంగా ఉంటుంది. ఇంకెందులో తిరుగు లేదు. అంతే, ఇవి చేసాం అవి చేసాం వద్దు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఓల్డ్ అంతసేపు వృధా అయినప్పటికీ ఓపికగా కూర్చొని ఉన్నారు. ఎందుకు వృధా అయిందంటే కరెంట్ పోయింది. కరెంటు ఉదయం నుంచి కరెంట్ లేదు, ఇక వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ విషయాన్ని మనం చేరవేయలేము అనుకుంటే స్వామి అలా కాదు, సమయం ఇది, ఈ సమయం చెప్పాలి, ఇది బయటికి రావాలి కాబట్టి ఆయనే ఆ సమయానికి ఇచ్చారు. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు ధన్యులు, ఖచ్చితంగా వినియోగించుకోవాలని మనసు. మీరు ధన్యులు అయినా అవ్వకపోయినా ఫలితాన్ని పొందాలి. అదే అంటే అందరం ధన్యులమేనమ్మా. విషయం చూడగలిగాం, వినగలిగాం కదా, ఎవరు ధన్యులు లేకుండా ఎవరు ఉండరు. పొందాలి అని నా ఉద్దేశం. ధన్యత్వాన్ని పొందాలి కదా, ఎలా పొందుతాం, చెయ్యాలి కదా.
కూర్చోబెట్టి అడుగుతుంటావు కదా ప్లేస్. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని సప్తమి భాను సప్తమి చెప్పండి ఏదో ఒకటి. అంటే ఎవరి నోట్లోంచి ఏం వస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది, Definitely గా. ఏదో ఒకటి చెప్తారు. నీ తపన తాపత్రయం. ఇప్పుడు అంతే ఎంత పని కట్టుకుని కూర్చుని అంతే రేపు సప్తమి Right. వాళ్ళకు ఇప్పుడు అర్జెంట్ గా కూర్చుని చేయించి ఇప్పుడు టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎగ్జాక్ట్. నిన్నటి నుంచి అంటపడ్డా వదులుకోకూడదు అది. కదా, మళ్ళీ మళ్ళీ కనీసం ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడిన మంచిదే ఎగ్జాక్ట్లీ కదా. నా ఉద్దేశం అదే సార్. సూర్య అష్టాక్షరి మంత్రాన్ని నేను Yeah. ఒక రోజు రికార్డ్ చేశాను, పుష్యమి ఆదివారం రోజు రికార్డ్ చేశాను. అది నా విక్రమాదిత్య ఛానల్లో ప్లే చూడొచ్చు. చేస్తాం. 34 minutes ఉంటుంది, ప్లే చేసి చూడండి. Hmm. కళ్ళు మూసుకొని కూర్చోండి, ఆ ప్రశాంతత మీకు తెలుస్తుంది. చూడండి. వైజాగ్ బీచ్ ఉమ్. సముద్రం ఒడ్డున ఉమ్. ఓ కూర్చొని ఆ వీడియో దానికి యూజ్ చేశారా? అమ్మా నాకు ఇవ్వలేదు. సరే ఓకే, వెరీ గుడ్. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మిత.